హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా ఇంపార్టెంట్ అయిన తపాలా వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించినటువంటి క్లాస్ని అయితే చూద్దాం. సో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా మన దేశం భారతదేశం గుర్తింపు పొందింది. 1766 రాబర్ట్ క్లేవ్ మన దేశంలో తొలిసారిగా పోస్టల్ వ్యవస్థను ప్రారంభించారు. 1774 వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్ట్ ఆఫీస్ను ప్రారంభించారు. ఇక 1837లో కలకత్తా, మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీల్లో ఒకే రకమైన తపాలా సేవలను ఆల్ ఇండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మన దేశంలో తొలిసారిగా సింత్ డాక్ అనే తపాలా బిళ్లను కరాచీలో విడుదల చేశారు. ఇక ప్రపంచంలో తొలి తపాలా బిళ్ళగా పెన్నీ బ్లాక్ను బ్రిటన్లో విడుదల చేశారు. 1854 పోస్టాఫీస్ చట్టాన్ని 1954 అక్టోబర్ 1వ తేదీన చేశారు. పోస్టల్ విభాగం ఏర్పాటు చేశారు. ఇక 1876లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో మన దేశం చేరింది. 1880లో మనీ ఆర్డర్ సర్వీస్ ప్రారంభమైంది 1880లో. ఇక 1884లో పోస్టాఫీసుల్లో బీమా సౌకర్యాన్ని కల్పించారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇయర్స్, ఇంకా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా 1911లో అలహాబాద్, నైనిటాల్ మధ్య తొలిసారిగా ఎయిర్ మెయిల్ అనేది ప్రారంభమైంది. 1949లో పోస్ట్ టెలిగ్రాఫ్ బోర్డ్ అనేది ప్రారంభమైంది. పోస్ట్ ఇంకా టెలిగ్రాఫ్. 1964లో ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్లో చేరింది. 1972లో పిన్ కోడ్ ఆధారిత బట్వాడా అనేది ప్రారంభమైంది. పిన్ కోడ్ ఆధారిత బట్వాడా. 1986లో నేషనల్ స్పీడ్ పోస్ట్ ఈఎంఎస్ సేవలనేవి ప్రారంభమయ్యాయి. 1990లో పోస్టాఫీసుల్లో కంప్యూటరీకరణ ప్రారంభమైంది. 1994లో ఎక్స్ప్రెస్ పార్సిల్ సర్వీస్ అనేది ప్రారంభమైంది. 1995లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రారంభించారు. 1998లో శాటిలైట్ పోస్ట్ ప్రారంభమైంది. 2001లో నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు ప్రారంభమయ్యాయి. 2004 అక్టోబర్ 1తో భారత తపాలా వ్యవస్థ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సందర్భంగా ఈ పోస్టు సేవలను ప్రారంభించారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇక 2009లో ప్రాజెక్టు యూరో అనేది ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం తపాలా శాఖల్లో టెక్నాలజీ ఆధారిత సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడం. 2013లో టెలిగ్రాఫ్ సేవలను జూలై 14 నుంచి పూర్తిగా రద్దు చేశారు. తపాలా సేవలను సత్వరం అందించడానికి కొన్ని ప్రత్యేక ఛానళ్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బట్వాడా చేయడం ప్రారంభించారు. దేశంలో మెట్రో నగరాలైన ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ మధ్య బట్వాడాకు మెట్రో ఛానల్ సర్వీసులను ప్రారంభించారు. అయితే ఈ ఛానల్ కోసం ప్రత్యేకంగా నీలిరంగు తపాలా పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు చేసేటటువంటి బట్వాడా రాజధాని ఛానల్ ద్వారా జరుగుతుంది. ఈ ఛానల్ కోసం పసుపు రంగు తపాలా పెట్టెలను ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ప్రధాన నగరాల్లో స్థానికంగా బట్వాడా చేస్తారు. అందుకు ఆకుపచ్చ తపాలా పెట్టెలను ఉంచుతారు. బిజినెస్ ఛానల్ ద్వారా కేవలం వ్యాపార సంబంధిత ఉత్తరాలు, ఇతర బిల్లులు బట్వాడా చేస్తారు. నెలలో, వారంలో ఒకసారి వెలువడే న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు వంటి బట్వాడా కోసం పీరియాడికల్ ఛానల్ను వాడతారు. కేవలం మనీ ఆర్డర్లు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి ఉద్దేశించినది ఉపగ్రహ ఛానల్. ఓకే, దీనివల్ల మనీ ఆర్డర్లు సులభతరం ఇంకా వేగవంతం అవుతాయి.
బల్క్ మెయిల్ ఛానల్‌ను రిజిస్టర్, బిజినెస్ ఉత్తరాల కోసం ఉపయోగిస్తారు ఈ బల్క్ మెయిల్ ఛానల్‌ను. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.